ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇప్పుడు ప్రతి దాంట్లో ఇట్లా మీరు మీరు మీ జనరేషన్ అనే పదం మళ్ళీ వాడుతున్నా, ఇంకేం వాడాలో తెలియక మీ జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి ప్రాబ్లం ఏమొస్తుందంటే మీరు వస్తారు, వచ్చి మీరు పాత తరంలో ఇలా ఉండేది అని మీ సిద్ధాంతాలని ఇక్కడ కొత్త జనరేషన్ మీద రుదుతారు. అంటే ఏం చేసాము క్లారిటీగా చెప్పండి, ఏ సిద్ధాంతం? అక్కడ మా దాంట్లో అలా ఉండేవాళ్ళు, ఇలా ఎలా ఉండేవాళ్ళు అలా జనరల్ గా చెప్తే ఒప్పుకోను. కరెక్ట్ గా చెప్పండి. యాక్టింగ్ విషయంలో కావచ్చు, ఏం యాక్టింగ్, ఒక ఏదన్నా మీరు యాక్టింగ్ లో ముందు మీరు కరెక్ట్ గా అడగండి, నేను చెప్తా. మీరు అడగడంలోనే కరెక్ట్గా లేనప్పుడు దేని గురించి నేను చెప్పాలి? ఇప్పుడు మీరు ప్రతి ఆ రోజులలో అలా ఉండేది ఇలా ఉండేది అని ఎవరన్నారు? నేను అనలా. అసలు ఆ రోజులని ఫ్లాష్ బ్యాకే వద్దు అంటా నేను. ఏడుపు ఏ జన్మకైనా ఎన్ని యుగాలకైనా ఒకటే. ఎవడి స్టైల్కి వాడికి ఏడుపు, ఒకడికి ఏడుపు వస్తుంది, ఒకడికి రాదు. ఒకటి ఫాల్స్కి ఏడుస్తాడు, ఒకటి స్టైల్గా ఏడుస్తాడు, అది వదిలేయండి. ఈ 9 రసాలు ఎప్పుడూ ఒకటా కాదా? అవును, ఒకటే. అవును. దాంట్లో కొత్త రసం మీదేమన్నా 11, 12 గంట పెట్టారా? అప్పుడు ఏడ్చింది చూశారు కదయ్యా, ఇప్పుడు ఏడవడం లేదు. ఎక్కడ చూస్తున్నారు మీరు? అసలు మీరు ఏడుపుని చూపిస్తే కదా. ఇప్పుడు ఇలా మీరు క్వశ్చన్ చేస్తారు కాబట్టి కొత్త జనరేషన్ వచ్చి వీళ్ళతో ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి పెట్టుకోకుండా జరగదు. పెట్టుకోదని మానుకోండి. నేను అడిగాను మిమ్మల్ని ఎవడు అడిగారండి? మీ ప్రాబ్లం ఏంటి? పెట్టుకోండి, అది మీ ఇష్టం, మీ డబ్బులు, మీ సినిమా. ఓకే, మాకు సంబంధం లేదు. పిలిస్తే వస్తాము, నాకు డబ్బులు ఇచ్చే యాక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇంకోటి మాత్రం చెప్తాను. చెప్పండి. నాకు చెప్పాలనుకున్నది చెప్పండి. పరమ అసహ్యమైన చండాలమైన ఒక మాట నా ఎక్స్పీరియన్స్కి, నా మైండ్కి. కళాసేవ అని ఒకటి అంటాడు. ఎవడండి కళాసేవ చేస్తున్నారు? డబ్బులు తీసుకుంటున్నాము, ఓసీలో ఏసీ అనుభవిస్తున్నాము, మనకు వెనకాల ఏమి చూడండి కూడా అన్నీ చూస్తున్నాము, ఓ స్టైల్గా ఉన్నాము. ఇది సేవ అండి? ఇది తప్పు కదండి ఆ మాట. ఏ హాస్పిటల్ కన్నా వెళ్ళి రోగిని మేము నటించి వాళ్ళని ఆనందపరిచామా? ఏ పిచ్చి వాళ్ళ దగ్గర కన్నా వెళ్ళి వాళ్ళ దగ్గర మా జోకులు వేసి వాళ్ళని నవ్వించామా? ఏం సేవ చేశాము? డబ్బులు దొబ్బడమును, పేరు దొబ్బడము, ఓసీలో దునియా అంతా తిరగడం సేవనా? తప్పండి, ఆ మాట మాత్రం నాకు ఎప్పుడు నచ్చదండి. కళాసేవ చేశారు అంట, ఆ తర్వాత మైక్ ఒకటి నోట్లో దూర్చేసి మీ స్పందన చెప్పండి అంటాడు. మీకు నాకు స్పందన ఏంటండి? మీరు ఎవరో నాకు తెలియదు, మీ స్పందన ఏంటి? 50 ఏళ్ళు పరిచయం ఉన్న వాళ్ళకే స్పందన లేదు. రెండోది, మీకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు, మేము ఇంకా బతికున్నాము. స్పందన ఉంటే మాకు ఎక్కడ చెప్తే వాళ్ళు ప్రిస్టేజ్ పోతుంది అని మాకు మైక్ ఇవ్వరు. మీ స్పందన చెప్పండి అని 2 మినిట్స్లో 40 ఏళ్ల పరిచయంని ఏం చెప్తామండి? ఎంత అబద్ధాలు అది. మేము చూస్తుంటే నవ్వొస్తుంది. ఆ స్పందన అడిగేవారు ఎవడు, అక్కడ చెప్తున్న వాళ్ళు ఎవరు, అక్కడ పోయిన వాళ్ళు ఎవరు? వీళ్ళు ముగ్గురికి సంబంధమే లేదనేది మాకు తెలుసు. తప్పు కదండి. స్పందన అంటే అసలు స్పందన అనే మాట ఏంటండి? ఒళ్ళు దళది అది అంటే తెలుగులో చెప్పండి నాకు. జలధరించటం, అది స్పందన. మనకు తెలియక కడుపులో తిప్పితే స్పందన, మీకు అక్కడ దెబ్బ తగిలితే నాకు ఇక్కడ నొప్పి రావడం స్పందన. స్పందన అంటే మీకు ఏం తెలుసండి? లవ్ అంటే ఏం తెలుసండి? కొన్ని వేల కిలోమీటర్ల చీమ కొడితే ఇక్కడ నొప్పి తెలియాలి మనకి, అది స్పందన. అంత తెలుసా మీకు ఇన్వాల్వ్మెంట్? నాకు తెలుసండి అది. ముందు మీకు అవన్నీ తెలియవు. మీరు స్పందన గురించి మాట్లాడతారేంటి? ఇప్పుడు మా బిందు మతి మింజు మమ్మీ తీసుకోండి, ఆ స్పందన కాదండి. అది ఉంది ఆల్రెడీ. అది ఉన్నదే స్పందన. చెప్పేది వచ్చేది కాదు స్పందన అంటే. 2 నిమిషాలు మాట్లాడితే మైకి తెచ్చి పెడతారు, నోట్లో పెట్టేసి స్పందన, మీ స్పందన. అది ఏంటది? ఎంత దరిద్రంగా ఉంటుందండి, అలర్జీగా ఉంటుందండి. నాకు అవి చూసి పెత్తమనిపిస్తుంది. తర్వాత సూపర్గా ఉంటుంది ఒక టీవీ ఛానల్లో. అక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు కొడతారా, తిడతారా, కమాండింగ్. ఆ కమాండింగ్ ఏంటి అంటే వాళ్ళున్న ప్లేస్కి, ఆ చిన్న ప్లేస్లోకి వాళ్ళకున్న ఇంపార్టెంట్కి వచ్చిన అహం అది మాట్లాడుతుంది. మేము ఎన్ని సినిమాలైనా మీరు మమ్మల్ని క్వశ్చన్ ఇట్టిట్టుని అడుగుతుంటే మేము సమాధానం చెప్తున్నాం. అంటే మేము ఎక్కువ, మీరు ఎక్కువ. మీ టైం బాగుంది. నేనేమనుకుంటా, ఆ ప్లేస్లో రంగారావు డాడీ కూర్చున్నాడు, ఆ ప్లేస్లో మా పుల్లయ్య గారు కూర్చున్నారు, మా ప్లేస్లో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చున్నారు.
వీళ్ళు జనరేషన్ వాళ్ళు మీరు ఇట్టండి ఎట్టండి అని మీ ముఖానికి కెమెరాలు పెట్టుకుంటారు, మాకేమో సైడ్ చూపిస్తారు. మీకు ఉంది కెమెరా? ఇక మీరు పెట్టారులేండి, కొన్ని చూస్తున్నాను కదా. ఇలా కూర్చొని చిన్న పిల్ల పెద్ద హీరో హీరోయిన్, తర్వాత మీరు ఏం చేశారు, వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు, నువ్వేం చేసావు చెప్పు. అందుకే నేను పోనండి పిలిస్తే. వాళ్ళకి కెమెరాలు పెట్టించి మాకు సైడ్లో పెడుతున్నారంటే ఏంటండి అది? అది ఏంటి నాకు అర్థం కాదు. ఇది స్పందన. తర్వాత మీరు ఏం సినిమాలు నువ్వు ముందు సినిమా చూసావా, నీకు తెలుసా సినిమా గురించి, మీ పరంపర ఎప్పుడన్నా సినిమా, మమ్మల్ని నువ్వు క్వశ్చన్ అడుగుతున్నావే, ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నీ అమ్మ పుట్టి ఉంటుందా, మీ నాయన పుట్టి ఉంటాడా? కరెక్టా అండి? అది మాకు అవమానం కాదా? అది భరిస్తారా మీరు? ఆ భరించేటప్పుడు అదే అన్నా, ఆ అండర్స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఆ ప్లేస్లో ఉన్నప్పుడు, పిల్లలు కూడా వాళ్ళు పెద్దగా ఉన్నప్పుడు మేము వెళ్ళి మాకు లుక్ ఇచ్చి నవ్వుతూ ఉంటే ఇంతకన్నా సూసైడ్ చేసుకోవడం బెటర్ అండి. చచ్చిపోతాం. నెవర్. ఎందుకు మీరు ఇన్ని రోజులు అసలు ఇక్కడ నాకు తెలిసి ఒకే ఒక ఇంటర్వ్యూ మీది కనబడుతుంది. ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూస్ ఎందుకు ఇవ్వట్లేదు మీరు మామూలుగా? ఇదేనా కారణం? మామూలు ఒకే ఒక ఇంటర్వ్యూ ఉంది మీది, ఎప్పుడు చూద్దామన్నా ఇంటర్వ్యూలకు ఎక్కువగా వెళ్ళరు ఎందుకు? ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, మనం తట్టుకోలేము. 10 లక్షలు ఇమ్మనండి, కొంచెంసేపు పోతే పోన్లే, పాపం పిల్లలు గెలవని అని పని చేస్తా. 10 lakhs ఇస్తే చేసేస్తా. అదేంటో డబ్బు కదా ఇప్పుడు అన్నారు, నాకు ఇవ్వండి, నాకు 10 lakhs ఇవ్వండి. ఒక 1 hour ఆవిడ పాపం ఏదో వాళ్ళు ఏదో కొంచెం చెప్పుకుంటారు కదా, మమ్మల్ని అడిగాము, మేము చాలా బాగా చేసాము, మమ్మల్ని ఏమో దద్దమ్మలాగా చూపిస్తారు, మేమేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి, వాళ్ళేమో ఇట్లా కూర్చొని మాట్లాడాలి, తొక్కడాలు ఏం కాదు, పోండి అంట. ఇవ్వండి ఇది 10 లక్షలు ఇవ్వండి, నువ్వు ఎట్లయినా కూర్చో అంట. ఎట్లాగూ మీరు ఇవ్వరు. నాకెందుకు ఇచ్చారు ఇంటర్వ్యూ? ఏది మా బిందు వాళ్ళిద్దరూ ఉన్నారు కదా, మా వాళ్ళిద్దరు ఓన్లీ వాళ్ళ కోసమే. మంజులమ్మ బిందుమ్మ చెప్పారని చెప్పా, లేకపోతే మీరు నాకు తెలియదు. నమ్మోళ్ళు ఎప్పుడో 2-3 months బ్యాక్ నుంచే చెప్పారు. సరే అని అన్న, అంతే, దానికి ఏం కారణాలు లేదు. ఓకే, బిందు గారికి మంజుల గారికి థ్యాంక్స్ కాదండి, అది మళ్ళీ మీరు ఈ టీవీ భాష మాట్లాడతారేంటి? కృతజ్ఞతలు, థ్యాంక్స్లు ఎందుకు? అది సహజం, అది సహజం. సహజం అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఫిలాసఫీ అండ్ దాన్ని ఏమంటారు, ఒక వేరే లైఫ్కి పోదాం. ఈ భాషకు మీకు ఇంట్రెస్ట్ లేదా? అది చెప్పండి. ప్రకృతి అంటాము, దేవుడు అంటాం, ఏదో ఒకటి అంటాం. ఆ టైంకి ఏ టైంకి ఏది కావాలో, ఏది రావాలో, ఏది ఇవ్వాలో, దాన్ని మా భాషలో ఏది ఇవ్వబడాలో, ఏది రాబడుతుందో, ఏది జరగబడుతుందో అని ఒక దైవ భాష. అంటే ప్రకృతి మనకి కలపటం. ఈ ప్లేస్లో మీరు ముగ్గురు కూర్చొని ఇక్కడ ఇంటర్వ్యూ చేయాలి. అది ఎలా చేయాలి? దానికి ఒక కారణం వాళ్ళిద్దరు, బిందమ్మ వాళ్ళు మంజమ్మ అనుకో. అది వాళ్ళకు కారణానికి యూజ్ చేసుకున్న ఒక స్థితి. అది ఇట్లా ఒకదానికొకటి లింక్ ఉండే బ్యాడ్ ఆర్ గుడ్, పాపం పుణ్యం అన్నీ జరుగుతాయి. దీనికి దేవుడు అక్కర్లా, మన లిస్టులో ఒకటి ఉంటాయి, ఆ లిస్టు ప్రకారం జరుగుతుంది. అలాగే ఇప్పుడు నేను ఇంత ధైర్యంగా కాన్ఫిడెన్స్గా మాట్లాడడానికి కారణం, ముందు ఒకటి పోయింది. ఏం పోయింది? ఎదురు చూడటము, ఆశ పోయింది. ఓకే, మెయిన్ అది పోయేటప్పటికి చిన్న ధైర్యము, కాన్ఫిడెన్స్ వచ్చేసింది. అవును, వద్దనుకున్నాను కదా. ధైర్యము, కాన్ఫిడెన్స్ ఎందుకు వచ్చిందంటే అది వద్దు కాబట్టి ఇది వచ్చింది. అది కావాలి అనుకుంటే నాకు భయం స్టార్ట్ అవుతుంది, ధైర్యం పోతుంది. అప్పుడు కాకపట్టడము, లేకపోతే మీకు సరే అని తల ఊపడము, ఏదో సంథింగ్ అన్నీ చిల్లర పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఇది వద్దు అని ఒక్క మాట తీసేటప్పటికి ఇన్ని పనులు తగ్గిపోయి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకు వస్తుంది అని అడిగే మెచ్యూరిటీ స్టార్ట్ అవుతుంది. నాకు చిన్న జూనియర్ ఎన్టీఆర్కి అట్లాగా అయ్యి ఉండాలని నా అనుమానం. నేను ఓపెన్ నా ఎక్స్పీరియన్స్గా నేను చెప్పగలుగుతా. బాబు అది ఎంత పెద్దవాళ్ళు హీరోలైనా ఏదైనా నాకు చిన్న బాబే కాబట్టి నేను చెప్పగలుగుతా. ఇది వచ్చి ఉండాలి ఇన్సిడెంట్. అప్పుడు ఆ ప్రకృతి ఏం చేస్తుంది, దానికి తగ్గ మనుషుల్ని తెప్పిస్తుంది. మనిషి రూపంలో. ఇప్పుడు ప్రవీణ్ అని మన తిరుపతిలో ఉన్నాడు, చిన్నవాడే. అతను హోమియోపతి ఒక చిన్న స్థితిలో ఉన్నాడు, మంచి స్థితిలో. నాకు ఆ స్థితి కావాలి అంటే కావాలి కాదు, నాకు రావాలి.
రావాలి అంటే నాకు తెలీదు. అప్పుడు ఒక మనిషి రూపంగా వస్తుంది. ఆ మనిషిని ఎవరికి కలిపాడు? పరచూరి వెంకటేశ్వరరావు గారు అబ్బాయి రవి అనే అబ్బాయి మూల్యంగా అతను కలిచాడు. ఓకే. అతను ఒక టైప్ ఆఫ్ డివోషనల్ వెతకడము ఆ టైప్లో ఉంటాడు రవి అని, బాగా క్లోజ్ నాకు. అతను ఇతన్ని నాకు కలిపాడు. అది ఎందుకు? ఈ టైంలో నా మైండ్కి ఇవి కావాలి. అది నాకంటే గొప్పగా ఉండకూడదు, నాకంటే తక్కువగా ఉండకూడదు, ఏజ్ పెద్దగా ఉండకూడదు, అంటే నేను తల ఉంచేటట్టు ఉండకూడదు, ఏజ్ మరీ తిన్నగా ఉండకూడదు. వాళ్ళు నన్ను కమెంట్ చేసి ఇన్ని కథలు ఉండేటట్టు ఒకటి కలపాలంటే ప్రకృతి ఇతన్ని కలపాలి. అట్లా అర్థమైందా? క్లియర్గా ఉందా? అంటే చాలా కష్టం, చాలా ఈజీ అండి ఇది. ఇట్లా మీరు వెతుకుతూ పోయేదే నాకు తెలిసిన భక్తి. పూజలు అవన్నీ ఊరికే డెకరేషన్కి తప్ప. అప్పుడు వెతుకుతూ ఉంటే, సిన్సియర్గా వెతుకుతే, అప్పుడు జీసస్ ఏదో అంటాడు కదా, నువ్వు తలుపు తడతానే నేను ఓపెన్ చేస్తాను అంటాడు. ముందు తట్టడానికి వీడికి ఎన్ని జన్మలు పడుతుంది? అన్నీ వదిలి వీడు తలుపు తట్టాలి కదా. ఊరికే తలుపు తట్టి వస్తాడా పక్కింటోడా తలుపు పెట్టడానికి కాదు, అన్నీ వదిలిపెట్టి తెరువు అన్నాడు. వీడు ఎన్ని జన్మలకు వదిలిపెడతాడు? అట్లా చెప్పడం ఈజీగా చెప్పారే కానీ ఎన్నో జన్మలు ఎత్తితే కానీ నాకు మాత్రం చాలా ఇన్సిడెంట్లు నన్ను నొప్పించారు అని అక్కడ జరుగుతుందని కాదు, నొప్పించే ప్రతిదానికి ఇన్సల్ట్, అక్కడ ఇన్సిడెంట్ ఏం జరుగుతూ ఉంది. ఇది ఒక వేరే సబ్జెక్ట్ అండి. ఇది కూడా కొంతమందికి, నాకు సంబంధించిన కొంతమందికి అవసరం కాబట్టి మీడియా మూల్యంగా నేను చెప్తున్నా. మీకు అర్థమైందా అండి? భక్తి గుడిలో లేదు అనేది ఏమో, అది వద్దులేండి ఆ సబ్జెక్ట్. నేను చెప్పాను కదా, దానికి కూడా ఒక వారం మొదలెడతారు ఇంకా టీవీ వాళ్ళు. రమాప్రభ భక్తి లేదని ఒక నలుగురు వస్తారు డొంగ డొంగ డొంగని. మనకు అంత ఓపిక లేదు అక్కడ, ఓపిక లేదు. ప్రతి వాడికి పనిలేక ఒక 10 మంది అలా అరిచేది మనకు చెప్పరు, వీళ్ళు మాట్లాడేది వినపడదు, అక్కడ క్లారిటీ ఉండదు. ఎందుకు కొట్టుకొని చేస్తారో అర్థం కాదు. మధ్యలో పైగా ఇన్సల్ట్ చేసినట్టు మీరు కాసేపు ఆగండి అని అక్కడ ఏంటి అది యాడ్ వేస్తారు. వీడిది పాపం పోయిందాడు, చెప్పేవాడు సగం పోయాడు, ఎందుకు పోయి చెప్తారో అర్థమైతే అవ్వదు. ఇదేంటంటే నాకు అర్థం కాదు. ఎంత అవమానం అండి అది. అది కూడా పెద్దవాళ్ళని పిలిచి అక్కడ మాట్లాడమని ఎంత చీప్గా, లేకపోతే అంత ఇన్సల్ట్ చేసినట్టు సగంలో ఆపుతారు వాళ్ళు. అలా వెళ్ళినప్పుడు ఎట్లాగండి మేము పోయి చెప్తాము అక్కడ ఇంటర్వ్యూలు? మీ యాడ్ల కోసం మమ్మల్ని సడన్గా యాప్ట్గా కట్ చేస్తారా? ఏం మీకు అంత పొగరు? ఇవ్వండి 10 లక్షలు, సిగ్గులేదు మీకు? మా పేరు పెట్టుకొని మీరు తింటున్నారు, మేము ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఒకసారి విరామం వేసేయి అంటే పాపం వీడికి ఎక్కడ ఆపాడో తెలీదు, ఏం చెప్పాడో తెలీదు. ఒకరికొకరు కొట్టుకొని వస్తుంటే అక్కడ ఆపమంటారా ఒక చిన్న పిల్ల? అది అవమానం కదండి. మళ్ళీ అయిందనుకోండి, ఇప్పుడు మొదలు పెట్టండి అంటే ఆవిడ రెడీగా ఉండాలా ఏడవటానికో తిట్టడానికి? ఏంటండి ఇవన్నీ? ఇది జనరేషనా? సూపర్ జనరేషన్ కదా మీది, మాది బాగలేదా? మా జనరేషన్ ఫోటోలు చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నాము. మీరంతా నిద్రపోయి లేచి వచ్చినట్టు ఉంటారు. మీది ఒక జనరేషనా? నవ్వుతున్నారేంటి? పడుకొని ఉంటే లేపుకొని వచ్చినట్టే. నిజంగా మేమంతా వస్తే దేవతలు వచ్చినట్టు ఉండేది. ఆ స్మెల్, ఆ రిచ్నెస్, ఆ కళ, అందరూ పడుకొని వచ్చినట్టే. ఒకే గౌన్ని ఆల్టరేషన్ చేసి అందరూ వేసుకున్నట్టు. అదా అట్లా కాదండి, కాదండి. ఇది గేలి చేయటం కాదు. మీరు మమ్మల్ని మాట్లాడే అర్హత లేదు అని చెప్పడం, వాళ్ళని ఇన్సల్ట్ చేయటం కాదు. మేము చిన్నప్పుడు అన్ని గౌన్లు వేసాం, అది కాదు. మీరు ఇన్సల్ట్ చేయకండి, హట్ చేయకండి. మీరు చేస్తే మేము తట్టుకోలేము అంతే అన్నాను. కానీ అది బాగలేదు ఇది బాగలేదు అని కదా, అవన్నీ మావే మీరు వేస్తున్నారు, మేము వేయలే. అదే అదే సరే. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు సావిత్రం చెప్పండి, మాట్లాడండి. మీరు అడగండి. నాకు సావిత్రి గారు ఏదో అన్నారు. కాదు మీరు అడగండి. ఓకే, మీరు ఇంతకుముందు అన్నారు నాకు ఇంత కాన్ఫిడెన్స్ ఉండడానికి నేను దేనికోసం ఎదురు చూడట్లేదు, ఏది ఆశించట్లేదు కాబట్టి అది తృప్తి. కాన్ఫిడెన్స్ నా క్వశ్చన్ ఫినిష్ చేయండి అమ్మా. అందుకు వచ్చింది ఏ కాకాలు పట్టే వాళ్ళకు అది కాకా అనే మాట యూజ్ చేయకూడదు అన్నారు. అంటే ఒక లొంగాల్సిన అవసరం లేదు. అదే లేదన్నారు. మరి ఒక పరిస్థితిలో ఇప్పుడంటే లేదు, ఓకే, ఒక పరిస్థితిలో మీరు కూడా అలాంటి పొజిషన్లో లేరా? ఎప్పుడు చూసారు మీరు? నేను అడుగుతున్నాను, నేను ఉన్నారా అనట్లేదు, స్టేట్మెంట్. అవును, అందరూ చెప్తున్నారే, నేను ఎప్పుడూ అడుక్కు తిన్నాను. డబ్బులు లేదు, డబ్బులు లేకపోవడం వేరు, అడుక్కు తినడం వేరు. నేను అది కాదు నేను అన్నది ఏంటంటే ఏది ఆశించలేదా మీరు గతంలో? ఎప్పుడు ఆశించడం లేదా? ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదా? ఆశించలేదా? ఏది? నేను
ఆ పరిస్థితి రాని సో ఎప్పుడు ఇలాంటి కాన్ఫిడెంట్గానే ఉన్నారు మొత్తం మీ లైఫ్ కాన్ఫిడెంట్ కాదు, నేను మామూలుగా ఉన్నానండి. అది కాన్ఫిడెన్స్ అని ఎందుకు అనుకుంటున్నారు? అది కాన్ఫిడెన్స్ అని నాకు తెలియదు. నేను మామూలుగా ఉన్నాను, వస్తే ఇది తీసుకుంటాను, లేకపోతే మామూలుగా ప్రతి మొత్తం మీ కెరీర్ అంతా అలాగే ఉన్నారు, ఇలాగే ఉన్నారు మీరు. అంతే అంతే. నాకు కాన్ఫిడెన్సా ఉంటున్నామా అని తెలియదు. నేను ఉన్నాను, ఓకే. ఏదైనా రాకపోతే ఏం బాబాయ్ రాలేదని మామూలుగా ఫీల్ అవుతా. 2-3 రోజుల్లో రావచ్చు, రాకపోవచ్చు. నా ఫుడ్కి సరిపోతా ఉంది. అంతేగాని నాకు ప్రామిస్గా ప్లానింగ్ కాన్ఫిడెన్స్ ఇలా అట్లా అలా రాలే, నాకు తెలియలే చెప్పడం. ఓకే ఓకే. నేను ఉన్నాను, సహజంగా ఉన్నాను. ఓకే. ఇప్పుడు మీ జనరేషన్ అంటే మళ్ళీ ఏమంటారు మీరు? మీ అప్పటి హీరోయిన్ ఆర్టిస్ట్ కాబట్టి సావిత్రి గారు. ఆ టాపిక్ మనం మాట్లాడుకుందాం. కొత్తగా మహానటి సినిమా రిలీజ్ అయింది కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న. చూసారా సినిమా మహానటి? లేదండి, చూడలే. ఎవరైనా ఫోన్ చేశారా, చూసారా అమ్మా చూడండి అని? అబ్బో చాలా, అదే ఆశ్చర్యం. అంటే ఓపెన్ ఆర్ట్స్లో కొంచెంసేపు చెప్పాను కదా, అవునవును. ఆ ఓపెన్ ఆర్ట్ వాళ్ళు దాన్ని కూడా ఒక 10 minutes నేను మాట్లాడింది సావిత్రమ్మ ఆ ఎపిసోడ్ వరకు పెట్టారంట. ఓకే ఓకే. అది చూసిన వాళ్ళు నాతో చెప్తే ఆయన ఇది పెట్టడం ఏంటి అన్న. అది 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 ఒక సబ్జెక్ట్. అట్లా సావిత్రమ్మ గారు అంటే ఎట్లా చెప్పాలి, పరిచయాలు ఉంటాయి కదండి. పరిచయాలు అందరూ ఉంటారు. ఒక ఆర్టిస్ట్ అన్న తర్వాత టెక్నీషియన్ మీకే ఇప్పుడు 1000 మంది ఉంటారు. బట్ 1000 మందిలో ఏ పార్ట్కి ఎవరు, ఏ విషయానికి ఎవరు అనేది కొన్ని ఉంటాయి. అలాగే నాకు ఆవిడతో అన్ని విషయాలకు ఉన్నాయి. ఇప్పుడు నేను అక్కడ లేను. రెండోది హైదరాబాద్లో మీకు చెప్పా, మా అసోసియేషన్లోనే సూపర్గా దింపారు నన్ను. ఎక్కడి నుంచో ఎక్కడికో దింపారు ఒక బ్యాచ్. ఆ బ్యాచ్ వాళ్ళు దింపినప్పుడు ఏమవుతాను, ఈ సావిత్రమ్మ సబ్జెక్టు కూడా నేను దూరం అయిపోతున్నట్టు. అంటే ప్రతి వాళ్ళ సబ్జెక్టులో నేను ఉన్నది దూరం అవుతున్నా. లేకపోతే జమునక్క ఉంది, ఎక్కువ యాక్ట్ చేసింది అక్క. మిగతా వాళ్ళు ఎవరు లేరనుకుంటే గీతాంజలి నేనంతా దగ్గర ఒకటే. మరి నన్ను అడగాలి కదా, ఏ దాంట్లో నేను తక్కువ అని అడగలేదు నన్ను. ఇక్కడ ఉన్న హైదరాబాద్లో ఉన్న ఏ ఆర్టిస్ట్కు ఎక్కువ సంబంధం లేదు సావిత్రమ్మని. నేను ఎందుకు నన్ను అడగల? ఈగో కాదా? మీకు అర్థమైందా? అంటే సావిత్రమ్మతో అంత ఇంపార్టెంట్ నాకు ఇవ్వడం వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళ ఈగో. ఓకే. ఒకటి. జమునక్క చాలా బాధపడుతూ ఉంది, ఆయన్ని కేర్ చేయటం లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో గ్లామర్ లేదు, ఆవిడకి జనరేషన్ లేదు, ఏజ్ లేదు. అంటే ఒక గ్రూప్ లాగా తయారైపోయి ఎవరిది ఏమన్నా సినిమా తీసారా తీసుకోండి వద్దల్లా. బట్ దాంట్లో లేనివి మీరు పెట్టినప్పుడు ఏ క్యారెక్టర్ మంచిదో చెడ్డదో మాకు తెలిసినప్పుడు మేము హట్ అవుతాం. అబద్ధం అవుతుంది. దీన్ని చెప్పామనుకోండి, ఆల్రెడీ మన మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, ఎప్పుడు ఏది గెలుకుతామా ఏది పెడతామా అని. అందువల్ల ఏం చేశాను, దాని గురించి మాట్లాడడం మానేశాను, సినిమా చూడడం మానేశాను. అంటే మీరు